చూడండి ఏం చేస్తున్నావా? ఏంటి రోల్లాగా దెబ్బలో దంచున్నా అనుకున్నావా? కాదండి, దీన్ని మిరగచారు అంటారంట. మరి మిరగచారు ఎలా చేసామో చెప్తానా? ఫస్ట్ అయితే ఎండుమిరపకాయలు తీసుకొని బాగా నిప్పుల మీద కాల్చుకోవాలి. నిప్పులు లేకపోతే మామూలుగా గ్యాస్ పొయ్యి మీద అయినా మామూలుగా కాల్చుకోవాలి. కాల్చుకున్న తర్వాత ఇలా దబర్లు వేసుకొని ఇదిగో పప్పు కూడా తీసుకొని దాన్ని అలా నలుపుకోవాలి. నలుపుకున్న తర్వాత మెదిగిన తర్వాత ఇదిగోండి నిన్న చింతపండు నానేసుకొని చింతపండు తీసుకొని దీంట్లో వేసుకోవాలి. దాన్ని కూడా మెదిగిన తర్వాత అలాగే ఎర్రగడ్డలు ఎర్రగడ్డలు కూడా దీంట్లో వేసుకోవాలి. ఒక ఎర్రగడ్డ తీసుకొని బాగా మంట ఉంటుంది కాబట్టి